మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి నీ మాట చేత మమ్మల్ని బలపరచమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 8వ అధ్యాయము 8వ వచనము. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము గమనించినప్పుడు, నీవు మాట మాత్రము సెలవిమ్ము. దేవుని ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని ఆ యొక్క అడుగుతున్నటువంటి మాటను మనము చూసినట్లయితే, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ వాక్యంలో అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము చూసినప్పుడు, ఆ వ్యక్తికి ఉన్నటువంటి దేవుని పట్ల ఆయనకున్నటువంటి నమ్మకాన్ని మనము చూసినప్పుడు, చాలా అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని ఆయన కనపరుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, నీవు మాట మాత్రము సెలవిమ్ము. నీవు ఒక మాట చెప్పితే చాలు, అతడు స్వస్థత పొందుతాడు, నా దాసుడు స్వస్థపరచబడతాడు అని దేవుని మాట యందు ఎంతగా విశ్వాసం ఉంచాడో మనం గమనించినట్లయితే, అవును, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఎందుకంటే ఆయన మాట ద్వారా సర్వ సృష్టిని ఆయన కలుగు చేశాడు. ఆయన సర్వ సృష్టి పైన అధికారము కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక్క మాట సెలవిమ్మని ఆయన్ని బ్రతిమాలుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీవు దేవుని దగ్గర నుంచి ఇలాంటి విశ్వాసము కలిగినటువంటి మాటను పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? ఎప్పుడు నిరాశలో కూరుకుపోయి, ఎప్పుడు నిరుత్సాహంలోనే నీ జీవితాన్ని గడుపుతూ ఉంటుంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఆయన అడుగుదాం. ఈ మాట వింటున్న మనమందరము కూడా, నా జీవితంలో ఈ పరిస్థితిలో ఒక్క మాట మాట్లాడు ప్రభువా, నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభువా, నా జీవితం మారుతుంది, నా పరిస్థితులు మారుతాయని ఆయన సన్నిధిలో మనము అడిగినట్లయితే, ఆయన ఒక్క మాట మాట్లాడితే మన పరిస్థితులు మారుతాయి, మన జీవితాలు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి, మన ఆత్మీయ స్థితి మారుతుంది. ఎప్పుడైనా ఇలాంటి విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో ఆయన మాట కొరకు మనము కనిపెట్టామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈ దాసుడు అడుగుతూ ఉన్నాడు, నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఎందుకంటే ఆయన 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 గురించి ఈయన తెలుసుకున్నాడు. ఆయన మాటలో శక్తి ఉందని తెలుసు, ఆయన మాటలో ప్రభావం ఉందని తెలుసు, ఆయన మాట్లాడితే అద్భుతం జరుగుతుందని తెలుసు. కాబట్టి ఆయన మాట కొరకు ఈయన కనిపెడతా ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడు చాలని ఆయన ప్రాధేయపడతా ఉన్నాడు. నీవు ఆ యొక్క స్థలంలోనికి రావాల్సినటువంటి పరిస్థితి కాదు, కానీ నువ్వు ఎక్కడి నుంచి ఒక్క మాట మాట్లాడితే నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఈరోజు అలాంటి విశ్వాసాన్ని కలిగి మనం ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన ఒక్క మాట మాట్లాడితే, ఈ ఈ సర్వ సృష్టి కలుగు చేయబడింది. ఆయన మాట ద్వారా ఆకాశము, ఆయన మాట ద్వారా భూమి, ఆయన మాట ద్వారా ఎర్ర సముద్రము పాయలు, ఆయన మాట ద్వారా చనిపోయిన అనేక మంది బ్రతికినట్లు మనం దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న మనమందరము కూడా అట్టి విశ్వాసముతో ఆయన ఒక్క మాట అడిగినట్లయితే, ఆయన మాట్లాడినట్లయితే, మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. ఆయన మనతో మాట్లాడినట్లయితే మన బ్రతుకులు మారుతాయి, మన పరిస్థితులు మారుతాయి. అయితే ఉదయకాల సమయంలో ఆ విధముగా మాట్లాడమని అడిగేటువంటి విశ్వాసము, ఆయన మాట ద్వారా స్వస్థత పొందుకోగలగనన్న విశ్వాసము, ఆయన మాట ద్వారా నా జీవితంలో అద్భుతం జరుగుతుందనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఒకసారి పరిశీలన చేద్దాం. అట్టి విశ్వాసము మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆ విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు కలుగజేస్తాడు. అట్టి కృప ఈ మాటలు వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.